ఇసుక తోడేళ్లు అంటూ ఉచిత ముసుగులో లూటికి తెగబడుతున్న పచ్చముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా రీచుల్లో పాగా ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు సామాన్యులకు అవస్థలు కార్మికులు వెలువల నిత్యం వందలాది టిప్పర్లు వేలాది ట్రాక్టర్లతో అక్రమ వ్యాపారం మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే దందా తెలంగాణ కర్ణాటక తమిళనాడుకు పెద్ద ఎత్తున అక్రమ రవాణా జేసీబీలు ప్రొక్లైన్లతో అడ్డగోలుగా తవ్వడంతో నదులు గర్భశోకం స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేలకు వారి నుంచి ముఖ్య నేతలకు ముడుపులు కళ్ళెదుటే కొలగొడుతున్న పోలీసు రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ ఓపెన్గా వాళ్ళు ఫ్రీ తవ్వుకోండి అన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఇలా తవ్వుకొని లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది. కాబట్టి ఇందులో ఈ తోడేళ్ల మీద ఏ చర్య తీసుకోవడానికి లేదు. ఎందుకంటే తోడుకోవడం మా హక్కు అన్నటువంటి కోణంలో ఉంది, తప్పే ఉంది అన్నటువంటి కోణంలో జనం తిరిగి ఉంది. అయితే టారిఫ్లకి బ్రేక్ అంటూ భారత్ సహా 75 దేశాలకు 90 రోజుల విరామం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. కాబట్టి జీవితాలే బెట్ మాఫియా క్రికెట్ దేశంలో బరితెగిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఐపీఎల్ సీజన్లోనూ 10,000 కోట్ల దందా బెట్టింగ్లో 34 కోట్ల మందికి పైగా భారతీయులు బ్యాంక్ ఖాతాలు ఖాళీ కరిగిపోతున్న ఆస్తులు అప్పుల భయంతో ఏటా 500 మంది ఆత్మహత్య ఏపీలోను నగరాల నుంచి పల్లెలకు పాకిన జాడ్యం కూటమి నేతల రింగ్ మాస్టర్లుగా బెట్టింగ్ దందా చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ సరైన చట్టాలు లేక చెలరేగిపోతున్న మాఫియా ఫోన్ కొడితే చప్పట్లు 6 కొడితే కేకలు వికెట్ పడితే 4 కొడితే చప్పట్లు 6 కొడితే కేకలు వికెట్ పడితే అరుపులు గెలుపు ఓటములపై ఉత్కంఠ ఇది సాధారణ క్రికెట్ మ్యాచ్లు ఆస్వాదించే అంశాలు. అయితే ఇదంతా తెర ముందు దృశ్యం. టాస్క్ ముందు పరుగు తీస్తే 4 కొడితే 6 బాధితే మ్యాచ్లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్ది బెట్టింగ్ అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తుంది. చివరికి ఏ టీం మ్యాచ్ గెలిచినా ఓడేది మాత్రం ఖచ్చితంగా పందెం కాసిన వారే. అది ఎంతగా అంటే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి, అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి, కొన్నిసార్లు ఒక్క మ్యాచ్తోనే జీవితం తలకిందులు అయిపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయినా ఆకస్మిక సంపాదన ఏదో ఒక చోట ఒక 1000 రూపాయలు వచ్చిందంటే 1,00,000 రూపాయలు పోతున్నా సరే మళ్ళీ మనం 1,50,000 సంపాదించుకోవచ్చు అని చెప్పి సర్వనాశనం అయిపోతున్నారు అన్నానికి సాక్షి. ఈ మధ్యన చివరికి సచివాలయ సిబ్బంది పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా తీసుకెళ్లి జోదాలకు వాడారన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పోతే ఆదాయ మార్గం